15. ఆహార ప్రియులను ఆకట్టుకునే విధంగా ఒక్కొక్కరు కొత్త కొత్త విధానాలతో కొత్త కొత్త థీమ్ రెస్టారెంట్లు పెడుతూ వెరైటీ వంటకాలతో కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి డైన్ ఆన్ బస్ రెస్టారెంట్ పేరిట ఒక హోటల్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలపడానికి మనతో పాటు ఈ రెస్టారెంట్ యొక్క నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఈ బస్ రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు దీన్ని ఎందుకు పెట్టాలనుకున్నారు? రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఫస్ట్ నుంచే ఉండింది. బట్ రెస్టారెంట్ పెడితే రెగ్యులర్ కన్వెన్షనల్ టైప్ రెస్టారెంట్స్ కాకుండా కొంచెం కొత్తగా థీమ్ రెస్టారెంట్ లాగా ఒకటి పెట్టాలనుకున్నాము. అందులో భాగంగా రీయూజబుల్ మెటీరియల్ అంటే ఏదైనా ఒక బస్సుని కానీ ఒక కంటైనర్ని కానీ మనము దాన్ని రీయూజ్ చేయొచ్చు. అంటే దాని లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత వాటిని స్క్రాప్లో వేయకుండా వాటిని కొంచెం దాంట్లో చిన్న చిన్న మార్పులు తెచ్చేసి చిన్న చిన్న చేంజెస్ చేసి దాంట్లో మనము ఒక రెస్టారెంట్ ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో ఈ డైన్ ఆన్ బస్ రెస్టారెంట్ అని చెప్పి అనుకున్నామండి. దీంట్లో ఏమి అంటే మాకు ఇక్కడ ఒక బస్సు ఉంది. ఇది ఓల్డ్ యూజ్డ్ బస్సు, సూపర్ లగ్జరీ బస్సు. దీన్ని మేము లోపల ఉండే ఇంజిన్ తర్వాత గేర్ బాక్స్ అవన్నీ తీసేసి ఓన్లీ బాడీని మాత్రమే పెట్టేసి లోపల సీటింగ్స్ అంతా తీసేసి చిన్న చిన్న చేంజెస్ చేసి రెస్టారెంట్ టైప్లో పెట్టామండి. ఈ బస్ లోపల మాకు అరౌండ్ 16 మెంబర్స్కి అకామిడేట్ చేయొచ్చు. బస్ పైన వచ్చేసి మొత్తం అంతా ఐరన్ ఫ్రేమ్ అంతా వేసేసి మన బైసన్ ప్యానల్తో ఫ్లోరింగ్ అంతా వేసేసి బస్ పైన కూడా కొంచెం ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ లాగా దీన్ని మొత్తం మేము అరేంజ్మెంట్స్ చేసాము. బస్ పైన అరౌండ్ ఒక 8 టేబుల్స్ ఉన్నాయి, 32 మెంబర్స్కి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. అలాగే ఇక్కడ 2 లారీ కంటైనర్స్ అండి, ఇవి యూజ్డ్ లారీ కంటైనర్స్. ఈ లారీ కంటైనర్స్ని కింద ఒక ఐస్ క్రీమ్ పార్లర్, ఒక టిఫిన్ సెంటర్, ఒక చిన్న పాన్ షాప్ లాగా అరేంజ్ చేసేసి వీటి పైన కూడా సీటింగ్ అరేంజ్మెంట్ పెట్టామండి. అది కూడా ఓపెన్ ఎయిర్లోనే ఉంటుంది. దాని తర్వాత ఈ కింద ఏరియా మొత్తం ఈ ఏరియా ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం సెమీ క్లోజ్ టైప్లో పెట్టేసి రెస్టారెంట్ పెట్టామండి. అంతా మా మెయిన్ కాన్సెప్ట్ ఏమి అంటే మనము ఏదైనా సరే ఈ రెస్టారెంట్ పెట్టేటప్పుడు మేము అనుకున్న కాన్సెప్ట్ వచ్చేసి మెటీరియల్ అన్ని రీయూజబుల్ టైప్ ఉండాలి. అంటే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్ చేయలేదండి. ఈ రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి మేము 95% రీయూజబుల్ మెటీరియల్ అంటే మన ఐరన్ కానీ షీట్స్ కానీ దాని తర్వాత ఈ ఫ్లోరింగ్ కూడా మనం దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఏదైనా షిఫ్ట్ అవుతున్నాము అంటే ఇలానే తీసేసి మళ్ళీ మనం వేరే చోట ఫ్లోరింగ్ వేసుకోవచ్చు. సో 95% కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్ చేయకుండా రీయూజబుల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడ యూజ్ చేసామండి. అది మా మెయిన్ కాన్సెప్ట్. మేము ఇక్కడ ఓన్లీ రెస్టారెంటే మాత్రం కాకుండా చిన్న చిన్న పార్టీస్ కూడా మన కర్నూలులో ఎవ్వరూ ఇవ్వని విధంగా డిస్కౌంట్లతో మేమంతా ఇక్కడ మేము పార్టీ సెలబ్రేట్ చేస్తుంటామండి. రీసెంట్గా ఒక చిన్న మ్యారేజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో ఇంక్లూడింగ్ ఫుడ్ ఇంక్లూడింగ్ డెకరేషన్ మేమంతా ఇక్కడ ఒక మ్యారేజ్ సెలబ్రేట్ చేసామండి. బర్త్డే పార్టీస్ అయితే బాగానే జరుగుతూ ఉంటాయి. మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మంచి అట్మాస్ఫియర్లో హెల్దీ ఫుడ్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి అనే ఆలోచనతో మేము దీన్ని నిర్వహిస్తూ ఉన్నామంటే ప్రజల నుంచి కూడా స్పందన చాలా చాలా బాగుంది. నా పేరు భువన. రెస్టారెంట్ బాగుంది, ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే లైక్ ఇట్లా ఫ్రీ స్పేస్ అట్లా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఈవెన్ ఏసీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి, డైవాన్ బస్ కాబట్టి. ఫుడ్ టేస్టీగానే ఉంటుందండి, హైజెనిక్ కూడా. మంచిగా అంటే ఓపెన్ ఎయిర్ ఇదిలో ఫ్రెష్ ఎయిర్ ఇదితో ప్రశాంతంగా ఎంజాయ్ చేసినట్టు రిలాక్స్ అవుతూ తినొచ్చు. అదొక బెనిఫిట్ దీనివల్ల బస్ అంటే. అవునండి, ఆల్మోస్ట్ మేము రాలేకపోయినా స్విగ్గీలో అయితే ఆర్డర్ ఇదే ఇస్తాను. అంటే మేము హైదరాబాద్ నుంచి న్యూలీ షిఫ్ట్ అయ్యాము. వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్ దొరుకుతుందో లేదో అనుకున్నాము. బట్ ఓకే, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రెస్టారెంట్, నియర్ బై ప్లేస్. చూస్తున్నారు కదా, ఇది ఆహార ప్రియులను ఆకట్టుకునే విధంగా హోటల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రీయూజబుల్ బస్ థీమ్ రెస్టారెంట్. కెమెరామెన్ సురేష్తో మురళీకృష్ణ, న్యూస్ 18 కర్నూలు.